సింగపూర్ చూడడానికి వెళ్ళిన ఇద్దరు భారతీయులకి ఒక్కొక్కళ్ళకి 12 బెత్తం దెబ్బలు కొట్టారు. అది శిక్ష. దాంతోపాటు 5 సంవత్సరాల 1 నెల పాటు జైలు శిక్ష కూడా విధించారు. ఎందుకు ఏమిటి అనే వివరాలు చెప్తాను. భారతీయులు బయట వేరే దేశాలకి టూరిస్టులుగా వెళ్ళినప్పుడు ఎట్లా ప్రవర్తిస్తున్నారు అనేది ఈ మధ్యకాలంలో చాలా వార్తలు వస్తున్నాయి. స్థానికంగా ఉండే మర్యాదలను పాటించకపోవటం, శుభ్రతను పాటించకపోవడం, స్థానిక చట్టాలను అర్థం చేసుకోకుండా ప్రవర్తించటం, ఇట్లాంటివి తరచూ ఈ మధ్యకాలంలో రిపోర్ట్ అవుతున్నాయి. వీటితో పాటుగా యాక్చువల్ క్రిమినల్ యాక్ట్లు కూడా చేస్తున్నారు. భారతదేశం నుంచి వేరే దేశాలకు వెళ్ళడం అనేది ఎక్కువైన కొద్దీ ఇటువంటి వార్తలు కూడా ఇంకా ఎక్కువ వస్తున్నాయి. అందులో తాజా వార్త ఇది. ఇద్దరు వ్యక్తులు ఆరోగ్యస్వామి డైసన్ 23 ఏళ్లట, రాజేంద్రన్ మైలరసన్ 27 ఏళ్లట. వీళ్ళిద్దరూ సింగపూర్ చూడడానికి వెళ్ళారు. ఆబ్వియస్లీ తమిళనాడు నుంచి వెళ్ళి ఉంటారు వాళ్ళ పేర్లను బట్టి. యాక్చువల్గా సింగపూర్లో తమిళ వారసత్వం ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. సింగపూర్ అధికార భాషల్లో తమిళ్ కూడా ఒకటి. ఎక్కడికి వెళ్ళినా బోర్డుల్లో ఇంగ్లీషు, మ్యాండరిన్ అంటే చైనీస్ భాషతో పాటుగా తమిళ్ కూడా రాసి ఉంటుంది. సో తమిళనాడు నుంచి చాలామంది వెళ్తుంటారు సింగపూర్కి. ఆ విధంగా వెళ్ళారట ఇద్దరు. 23 ఏళ్ళు ఒకరికి, 27 ఏళ్ళు మరొకరికి. టూరిస్టులుగా వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు చేసినటువంటి ఘనకార్యం ఏంటో చూడండి. ఎప్పుడు వెళ్ళారంటే మొన్న ఏప్రిల్లో వెళ్ళారు వెకేషన్కి. వెళ్ళిన తర్వాత ఒక 2 రోజుల తర్వాత లిటిల్ ఇండియా అని ఒక ప్లేస్ ఉంటుంది సింగపూర్లో. అంటే ఎక్కువగా తమిళియన్స్ ఉంటారు, చాలా షాపులు ఉంటాయి. ఇండియా నుంచి వచ్చినటువంటి అనేక వస్తువులను అమ్ముతారు అక్కడ. సో లిటిల్ ఇండియాలో తిరుగుతూ ఉండగా ఎవరో ఒక వ్యక్తి వచ్చి వీళ్ళని అప్రోచ్ అయ్యాట. మీకు సెక్స్ వర్కర్స్ కావాలని అడిగాడు. వీళ్ళు కావాలన్నారు. అతను 2 ఫోన్ నెంబర్లు ఇచ్చాడు. ఆ 2 ఫోన్ నెంబర్లకి తర్వాత వీళ్ళు ఫోన్ చేశారు. ముందుగా ఒక మహిళకు ఫోన్ చేశారట. ఫోన్ చేసి అదే రోజు 6 గంటలకి ఫలానా హోటల్లో కలవాలి అని చెప్పి మాట్లాడుకున్నారు. ఆ హోటల్ రూమ్లో ఆ మహిళ రాగానే ఆవిడ చేతులు కాళ్ళు కట్టేసి ఆవిడని కొట్టి ఆవిడ దగ్గర ఉన్నటువంటి జ్యువెలరీ, దాంతోపాటు 2000 సింగపూర్ డాలర్ల కరెన్సీని కాజేశారట. అంతేకాదు ఆవిడ పాస్పోర్ట్ను కాజేశారట, ఆవిడ బ్యాంక్ కార్డులను కూడా కాజేశారట. ఆ తర్వాత మళ్ళీ అదే రోజు రాత్రి 11 గంటల టైంలో ఆ 2వ మహిళ నంబర్ కూడా ఉంది కదా, ఆవిడ కూడా ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇంకొక హోటల్లో ఆవిడని కలవడానికి వీళ్ళు మాట్లాడుకున్నారు. ఆవిడ వచ్చిన తర్వాత ఆవిడను కూడా చేతులు కట్టేసి నిలువు దోపిడీ చేశారట. ఆవిడ దగ్గర నుంచి 800 సింగపూర్ డాలర్లని కాజేశారట. ఆవిడ దగ్గర 2 మొబైల్ ఫోన్స్ ఉంటే వాటిని కాజేశారు. వాటితో పాటుగా ఆవిడ పాస్పోర్ట్ని కాజేసి ఎవరికీ చెప్పొద్దని చెప్పి బెదిరించి పంపించారట. మామూలుగా వీళ్ళు సెక్స్ వర్కర్లు కాబట్టి ఎవరికి చెప్పర్లేనే ధైర్యం. చెప్తే సింగపూర్లో వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు పోలీసులు. సింగపూర్లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. అక్కడ సెక్స్ వర్క్ని ఎలాగో చేయరు. అందువల్ల భయపడి వాళ్ళు పోలీసులకు రిపోర్ట్ చేయరు అనే ధైర్యం అన్నమాట వీళ్ళది. అయితే ఈ మహిళల్లో 2వ వ్యక్తి తర్వాత తన కలిసినటువంటి మరొక వ్యక్తికి చెప్పిందట, నాకు ఇట్లా జరిగింది అని. అతను పోలీసులకి ఇన్ఫామ్ చేశాడు. అప్పుడు పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ఒకళ్ళు కాదు ఇద్దరున్నారు. వీళ్ళిద్దరిని ఇండియా నుంచి వచ్చినటువంటి 2 టూరిస్టులు ఈ విధంగా కాళ్ళు చేతులు కట్టేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు దశకం అంతా కాజేశారు అని చెప్పి కనిపెట్టి వీళ్ళని అరెస్ట్ చేశారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే అరెస్ట్ చేశారు, విచారణ జరిగింది, అయిపోయింది. విచారణ అంతా అయిపోయిన తర్వాత జడ్జి గారు అడుగుతారు, మీరేమన్నా చెప్పుకోవాల్సింది ఉందా అని. అప్పుడు వీళ్ళు ఏం చెప్పారో చూడండి. ఆరోగ్యస్వామి చెప్పాట, నాకు శిక్ష తగ్గించండి, ఎందుకంటే మా తండ్రి చనిపోయాడు లాస్ట్ ఇయరే, నాకు 3 చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, నా దగ్గర డబ్బులు లేవు, డబ్బుల కోసమే ఇదంతా చేశాను, కాబట్టి నా మీద కనికరం చూపండి అని. అలాగే 2వ వ్యక్తి రాజేంద్రన్ అన్నట్ట, ఇండియాలో నా భార్య పిల్లలు ఒంటరిగా ఉంటున్నారు, ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం, అందువల్ల నన్ను వదిలేసేయండి అని అడిగాట. యాక్చువల్గా సింగపూర్ చట్టాల ప్రకారం అయితే ఈ విధంగా దొంగతనం చేసి ఆ దొంగతనం చేసేటువంటి టైంలో ఎవరికైనా హాని తలపెడితే, కొట్టడం లాంటివి చేస్తే, అవతల వాళ్ళకి దెబ్బలు తగిలితే 5 నుంచి 20 సంవత్సరాల పాటు జైలు శిక్ష వేయడానికి అవకాశం ఉంది. కానీ జడ్జి గారు దయదలిచి 5 సంవత్సరాల 1 నెల మాత్రమే వేశారు ఇద్దరికి. దాంతోపాటు మినిమం ఏంటంటే 12 బెత్తం దెబ్బలు. అవి సింగపూర్లో ఇప్పటికే ఉన్నాయి. వాటిని చూసి చాలామంది ఇది చాలా అనాగరికం కదా, ఇప్పటికీ బెత్తం దెబ్బలు కొరడా దెబ్బలు ఉండటం ఏంటి అని అంటారు. అవన్నీ ఉండటం వల్లే సింగపూరు అంత సేఫ్ ప్లేస్. వాటితో పాటు చట్టం కూడా చాలా గట్టిగా పనిచేస్తుంది అక్కడ. న్యాయం కూడా చాలా తొందరగా దొరుకుతుంది.
అందుకని ఈ కేసులో ఇంత తొందరగా ఇన్వెస్టిగేషన్ పూర్తయి కోర్టులో తీర్పు కూడా వచ్చింది. కానీ అసలు విషయం ఏంటంటే మన దేశంలో కూర్చొని ఇంత నాగరిక దేశం ప్రపంచంలో లేదు, లేకపోతే మనం విశ్వగురు ఇట్లాంటి మాటలన్నీ చెప్పుకుంటాం. కానీ అనేక దేశాల్లో ఈ మధ్యకాలంలో భారతీయులు పర్యటించేటప్పుడు వీళ్ళ ప్రవర్తన చూసి భారతీయులు అంటే అశుభ్రంగా ఉంటారు, వాళ్ళకి ప్రవర్తించడం రాదు. చాలామంది విదేశీ మహిళలు, యువతలు ఇండియాకు వస్తారు చూడడానికి. వాళ్ళు చెప్పేటువంటి ఫస్ట్ కంప్లైంట్ ఏమిటంటే స్టేరింగ్. అదే పనిగా చూస్తూ ఉంటారు అందరూ నడుస్తుంటే బజార్లో. వాళ్ళకి అలవాటు లేదు ఇటువంటివి. ఇక చెత్తా చెదారము, అశుభ్రం, పేమెంట్ లేకపోవడం ఇట్లాంటివి చాలా ఉన్నాయి అనుకోండి. ఆర్థికంగా దేశం బలపడుతోంది, జనం చేతుల్లో డబ్బులు బాగానే ఉంటున్నాయి ఈ మధ్యకాలంలో. దానివల్ల విదేశీ పర్యటనలు కూడా ఎక్కువైనాయి. భారతదేశం నుంచి విదేశీ పర్యటనలు చేసే వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరుగుతోంది ఈ మధ్యకాలంలో. థాయిలాండ్లో, బ్యాంకాక్లో, ఫూకెట్లో, పట్టాయాలో సగం మంది ఇండియన్సే ఉంటారు. అది కాకుండా జెన్యూన్గా టూరిజం కోసం వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది చాలా దేశాలకు వెళుతున్నారు. సౌత్ ఈస్ట్ ఏషియా కావచ్చు, యూరోప్ కావచ్చు, అమెరికా కావచ్చు. కానీ అన్ని చోట్ల ఒకటే కంప్లైంట్ ఏమిటంటే భారతీయుల ప్రవర్తన సరిగ్గా ఉండదు, వాళ్ళకి సంస్కృతి సభ్యత లేవు, వాళ్ళకి నీతి నిజాయితీ తక్కువ, వాళ్ళకి ఆడవాళ్ళని గౌరవించడం ఎలాగో తెలియదు. దురదృష్టవశాత్తు ఇవన్నీ కూడా రాంగ్ ఇంప్రెషన్స్ కాదు, వీటిలో చాలా వాస్తవం ఉంది. భారతదేశం అనేది చాలా పెద్ద దేశం కాబట్టి ఈ దేశంలో అన్ని రకాల వాళ్ళు ఉంటారు, అందువల్ల ఇటువంటి కంప్లైంట్స్ ఎక్కువగా వస్తాయి అనేది కూడా నిజమే. కానీ భారతదేశం ఇవాళ ఎదుగుతున్న దేశంగా సాధారణ ప్రజానీకంలో కొన్ని మంచి అలవాట్లను నేర్పించకపోతే ముందు ముందు ఇండియా అంటే చాలా నెగిటివ్గా చూసేటువంటి ధోరణి ఇంకా ఎక్కువయ్యే ప్రమాదం ఉంది.